ఈ రోజుల్లో ప్రతి ఒక్కరు ఆలోచన ఏంటంటే బిజినెస్ చేయాలి, బిజినెస్ చేయాలి. బిజినెస్ చేస్తే చాలా లాభాలొస్తాయని తెలుసు. కాకపోతే ఏ బిజినెస్ చేస్తే వస్తాయి అనేది చాలా మందికి తెలియట్లేదు. అండ్ ఇప్పుడు నేను చెప్పే బిజినెస్ చేస్తే రోజుకి రూ. 1000 సంపాదించొచ్చు. అది ఎలాగో చెప్తాను. అది ఎలా అమ్మాలో కూడా చెప్తాను. డీటెయిల్‌గా ఈ వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. దానికంటే ముందు ఫార్మింగ్ అంటే ఇష్టం. ఫార్మింగ్‌లో మాకు మంచి లైఫ్ ఉంది అని అనుకునే వాళ్ళ కోసం టమాటా బిజినెస్ గురించి ఒక వీడియో చేసి పెట్టాను. అది డిస్క్రిప్షన్‌లో లింక్ పెడతాను. కావాలంటే చూడండి. ఇకపోతే ఇప్పుడు చెప్పే బిజినెస్ ఏమిటంటే ఫినైల్ బిజినెస్. ఇది ఎలా తయారు చేయాలంటే రూ. 150 ఫినైల్ కాంపౌండ్ ఒకటి కొనండి. అండ్ రూ. 50 పెట్టి పింక్ కలర్ బాటిల్ ఒకటి కొనండి. ఈ 2 ఉంటే 40 లీటర్స్ ఫినైల్ అనేది మనం తయారు చేయొచ్చు. ఎలాగో చెప్తాను. ఫస్ట్ అయితే ఒక పెద్ద డ్రమ్ తీసుకొని అందులో ఒక 40 లీటర్లు మినరల్ వాటర్ పోయండి. దాని తర్వాత ఈ లీటర్ ఫినైల్ కాంపౌండ్ పోసి దాదాపు 15 నిమిషాలు అయితే నీట్‌గా కలపండి. కలిపిన తర్వాత మనం పింక్ కలర్ బాటిల్ కొన్నాం కదా! అందులో ఆ మీద క్యాప్‌తో 4 కప్పులు కలర్ అయితే పొయ్యండి. పోసిన తర్వాత అది కంప్లీట్‌గా పింక్ కలర్ ఫినైల్‌గా మారిపోద్ది. అండ్ ఫినైల్ అయితే తయారవుద్ది. ఇప్పుడు మీ అందరికి ఒక డౌట్ వస్తది. ఫినైల్ ఇప్పుడు ఎలా అమ్మాలి అని. మీకు దగ్గరలో ఉండే రెస్టారెంట్ లేదా చిన్న చిన్న క్లినిక్స్ లేదంటే ఒక ప్రైవేట్ స్కూల్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళకి చెప్పండి. బయట అయితే లీటర్ ఫినైల్ రూ. 35కి అమ్ముతున్నారు. మేమైతే రూ. 30కి ఇస్తాం అని చెప్పండి. మాక్సిమం ఒప్పుకుంటారు. ఫస్ట్ అయితే మీరు రేటు గురించి ఆలోచించకుండా మీ బిజినెస్‌ని అయితే డెవలప్ చేసుకోండి. అండ్ మీ టార్గెట్ రోజుకి 40 లీటర్లు ఫినైల్ అమ్మాలి. దాని తర్వాత మీరు అలా అలా కొంచెం కొంచెం ఆ టార్గెట్‌ని పెంచుకుంటూ వెళ్ళి మీ బిజినెస్‌ని ఎక్స్‌పాండ్ చేసుకోవచ్చు. ఇలా రోజుకి 40 లీటర్లు అమ్మితే మీరు రూ. 200 పెట్టుబడి తీస్తే రూ. 1000 లాభం అయితే వస్తది. అండ్ మోర్ ఓవర్ ఈ ప్రాసెస్‌లో మీరందరూ కూడా కొన్ని సేఫ్టీ ప్రికాషన్స్ అయితే పాటించాలండి. అవేంటంటే ఫేస్‌కి మాస్క్ వాడండి అండ్ చేతికి గ్లౌజులు కూడా వాడండి. ఎందుకంటే ఆ ఫినైల్ కాంపౌండ్ అనేది కెమికల్ కదా! సో అందుకే ఈ సేఫ్టీ ప్రికాషన్స్ అయితే వాడండి. సో ఇంకేమైనా మీకు డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. రిప్లై అయితే ఇస్తాను. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటో కామెంట్ చేయండి.